గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాష్ట్రం దిశ మారుస్తాం అంటూ హైలైట్ చేశారు. అందుకు అవసరమైన విధానాలు రూపొందిస్తాం. పసుపు సైనికుల త్యాగాల ఫలితమే ఈ అధికారం. అందుకు తగిన గుర్తింపు గౌరవిస్తాం. కార్యకర్తల ద్వారా పాలనే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్. 3 పార్టీలు కలిసి నడవాలి, కలిసి గెలవాలి. గత పాలకుల కుంభకోణాలు లెక్కలు తీస్తున్నాం. దోపిడీదారులు, గాడి తప్పిన నేతలు, అధికారులకు శిక్ష తప్పదు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. ఘనంగా ప్రారంభమైన మహానాడు వేడుకలు. 43 ఏళ్ల ప్రస్థానంలో ప్రజల జీవితాన్ని తెలుగుదేశం ఎంతో ప్రభావితం చేసింది. రాజకీయాల్లో సామాజిక న్యాయం అనే అతిపెద్ద విప్లవం తెచ్చింది తెలుగుదేశం పార్టీ. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ట్రెండ్ సెట్టర్, పాలనకు బ్రాండ్ అంబాసిడర్. ఈ విషయంలో పసుపు జెండా పుట్టక ముందు తర్వాత అనే గీత స్పష్టంగా కనిపిస్తుందంటూ చంద్రబాబు స్టేట్మెంట్. అట్లాగే ప్రజలే దేవుళ్ళు, మనమే 40 ఏళ్ళు అంటూ పార్టీని మరో 40 ఏళ్లు సమర్థంగా నడపాలంటే ప్రజలకు మరింత చేరువ కావాలి. మారుతున్న ప్రజల అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా పార్టీలో మార్పులు జరగాలి. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలు, సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్త, అధినేత అన్న 6 అంశాలకు లోబడి పార్టీ పనిచేయాలి అంటూ లోకేష్ పాయింట్ హైలైట్ చేశారు. అట్లాగే వరుసగా 99 పైసలు భూములు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటూ లోకేష్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే మళ్ళీ ఏపీ హైకోర్టుకి జస్టిస్ భట్టు దేవానంద్, తెలంగాణ హైకోర్టు తత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయపాల్ కలకత్తా హైకోర్టుకు బదిలీ. జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లలిత, జస్టిస్ సుమలత మళ్ళీ తెలంగాణ ఉన్నత న్యాయస్థానానికి. సుప్రీంకోర్టు కొలీజియన్ సిఫార్సు. 10 హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తులు బదిలీ. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళ్ళిన జస్టిస్ భట్టు దేవానంద్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియన్ సిఫార్సు చేసింది. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వం తొలిసారి సమావేశమైన కొలీజియం 10 రాష్ట్రాలకు చెందిన 21 మంది న్యాయమూర్తులు బదిలీ చేయాలని నిర్ణయించింది. అందులో జస్టిస్ భట్టు దేవానంద్ కూడా ఉన్నారు. 2020 జనవరి 13 ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మద్రాసు హైకోర్టుకు బదిలీపై వెళ్ళి 2023 ఏప్రిల్ 10 అక్కడ జాయిన్ అయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సెప్టెంబర్ 15 వరకు ఐటీ రిటర్నులు అంటూ ఆదాయ పన్ను రిటర్నులు చేసే వారి కోసం ఆదాయ పన్ను విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరాన్ని 2024-25 గాను ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, హెచ్యుఎఫ్ సంస్థలు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేదీని జూలై 31 నుంచి సెప్టెంబర్ 15కు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించడంతో పాటు రిటర్నుల దాఖలు ప్రక్రియలో మరింత ఖచ్చితత్వం, పారదర్శకత పెంచేందుకు నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హరిహర వీరమల్లుకైనా ఇదే విధానం. టికెట్ ధర పెంపుకు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ఆర్జీలు. సినిమా హాళ్ల బంద్ ప్రకటన వెనక కారణాలు తేల్చాలి. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్తో భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలి. ఆ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. కొత్త చిత్రాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారి సంబంధికులు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానం అమలు చేయాలి. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధర పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారా ప్రభుత్వానికి అర్జీ ఇవ్వాల్సిందే. ఇందులో తనాపరా భేదాలొద్దని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలు, తాజా పరిణామాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పద్మాలు అందుకున్న ప్రముఖులు అంటూ ఏపీ నుంచి కేఎల్ కృష్ణ, రాఘవేంద్రాచార్య, తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను కేంద్రం ఏడాది ప్రకటించిన పద్మ పురస్కారాలు పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీద అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్, కథక్ రుచికారిణి కుముదిని లకియా తరపున మనవడు సహాన్ హత్తంగడి, సంగీత కళాకారిణి శారదా సిన్హా వీళ్ళందరూ అవార్డులు తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 5వ తరం యుద్ధ విమానంపై ముందడుగు. ఆమ్కా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ శాఖ ఆమోదం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సమాన అవకాశాలు. దేశీయ పరిజ్ఞానానికి పెద్దపీట. మరింత మెరుగుపడిన వైమానిక పోరాట సామర్థ్యం. అత్యంత అధునాతన 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా ప్రాజెక్టు అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఆమ్కా ప్రాజెక్టుపై భారత్ కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. దీని కింద మధ్యస్థ బరువు కలిగిన అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇది శత్రువుల రాడార్లను ఏమార్చి వారి గగనతలంలోకి లోతుగా చొచ్చుకెళ్తుంది. దీని ద్వారా భారత వైమానిక పోరాట సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. పరిశ్రమల భాగస్వామ్యంలో బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని అమలు చేస్తుంది. ఎగ్జిక్యూషన్ నమూనా కింద ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు పోటీ ప్రాతిపదికన సమాన అవకాశాలు ఇవ్వబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గూగుల్ ఏఐ వేడుక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టీవీ తెర మీద 3Dలో చూస్తూ ఆత్మీయులతో మాట్లాడుతుంటే ఎంత సరదాగా ఉంటుంది. చాట్ బాట్తో మాట్లాడుతున్నట్టు గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రాంప్టులతో
వీడియోలను సృష్టించడమే కాదు వాటికి మాటలు జోడిస్తే ఇలాంటి వినూత్నోత్పత్తుల అప్డేట్లతో గూగుల్ వార్షిక డెవలపర్ సమావేశం ఐఓ 2025 మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రస్తుత ప్రపంచం ఎన్నడూ లేనంత వేగంగా కృత్రిమ మీదకు స్పందిస్తుండో ఆమోదిస్తున్న తీరును ఇది కళ్ళకట్టేట్టు చూపించింది. ఐఓ సదస్సు కాస్త ఏఐ సదస్సును తలపించడం విశేషం. మరి ఇందులో ప్రకటించిన కొన్ని కొత్త పరిజ్ఞానాలు ఏంటో చూద్దామంటూ దానికి సంబంధించినటువంటి డీటెయిల్ స్టోరీని హైలైట్ చేసి లేకపోతే సాక్షి పప్పు బెల్లాల్లా మెడికల్ కాలేజీలు అమ్మబడును. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు బేరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి. ప్రైవేటు వ్యక్తులకు 66 ఏళ్లు లీజుకు అప్పగింత. 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఒక్కో కళాశాల ఎకరా 100కే. తొలి దశలో 4 కళాశాలలు ప్రైవేటుకి దారాదత్తం. రెండో విడతలో మిగతా 6 ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటు పరం. సగం మెడిసిన్ సీట్లు అమ్ముకోవడానికి ఛాన్స్. వైద్య సేవలకు రోగుల నుంచి డబ్బు వసూలు. ఈ స్కామ్కు ఆమోదముద్ర కోసం కన్సల్టెన్సీ నివేదిక పేరుతో సర్కారు డ్రామా. ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యత గాలికి. పేదలకు ఆరోగ్యం, విద్యార్థులకి వైద్య విద్య కలదూరం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వైఎస్ఆర్ జిల్లా పులివెందులోని ప్రభుత్వ నూతన వైద్య కళాశాల. వైఎస్ జగన్ ప్రభుత్వం 47.58 ఎకరాల్లో 500 కోట్లతో కళాశాల బోధనాసుపత్రి నిర్మాణం చేపట్టింది. వైఎస్ఆర్సీపీ హయాంలోనే దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేందుకు గత ప్రభుత్వంలోనే ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. తొలి ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభించేందుకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్ దీన్ని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రపూరితంగా లేఖ రాసి సీట్లను రద్దు చేయించింది. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది. కారు చౌకగా ఎకరం ఏడాదికి 100 రూపాయలు చొప్పున లీజుకి ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ ఎకరం మార్కెట్ రేట్ 2 కోట్లు పలుకుతుంది. ఈ లెక్కన సుమారు 100 కోట్ల విలువైన భూమిని ఏడాదికి కేవలం 4,700 రూపాయలు చొప్పున ప్రభుత్వం లీజుకి ఇచ్చేస్తోంది. అంతేకాకుండా ప్లగ్ అండ్ ప్లే తరహాలో ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించేందుకు సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన కాలేజీని ప్రైవేటుకి కట్టబెట్టి ఏకంగా 66 ఏళ్ల పాటు హక్కులు కల్పించబోతోంది. ఇదే తరహాలో గత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయిన 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అసలు ప్రభుత్వం ఉందా? తెనాలి ఘట్టపై దళిత మైనారిటీ బాధిత కుటుంబాల ఆక్రోశం. మా పిల్లలపై తప్పుడు కేసులు బనాయించారు. ఇదేం ఘోరం? ఇంత క్రూరంగా హింసిస్తారా? మా గుండెలు బద్దలయ్యాయి. రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేక రక్షణ కల్పించిందా? లక్షల మందిపై కేసులున్నా ఇలా ఎవరినైనా ఎక్కడైనా కొట్టారా? దీనిపై న్యాయ పోరాటానికి వెనకాడేది లేదు అంటూ మరోవైపు చంద్రబాబు సర్కార్ అరాచకానికి ఎంతకంటే సాక్ష్యం ఏం కావాలి? తెనాలి దారుణంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అవే గొప్పలు అదే విద్వేషం అంటూ మహానాడు ఆద్యంతో ఆత్మస్థుతి పరనిందే. వైఎస్ జగన్పై గత ప్రభుత్వంపై అభాండాలకి అధిక ప్రాధాన్యత. చంద్రబాబు మొదలు నేతలందరి మాటల్లోని విషయం. లోకేష్ 6 శాసనాలపై శ్రేణుల పెదవిరుపు. సూపర్ 6 ఉండగా ఇవెందుకని సందేహం. ఏడాదిలో చేసిందేమీ లేక సొంత డబ్బాకే పరిమితం. ఒక్కటంటే ఒక్కటి చేశామని ధైర్యంగా చెప్పలేకపోయిన చంద్రబాబు పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి ఆవేశపూరిత ప్రసంగం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే హరిహర కథ అడ్డం తిరిగింది అంటూ సినిమా థియేటర్ల బంద్ వెనక ఉన్న జనసేన నాయకుడే. సినిమా థియేటర్ల బంద్ ప్రయాణంపై వారం రోజులు పవన్ జనసేన నేతల హడావిడి. సినీ పరిశ్రమకి హెచ్చరికలు చేస్తూ పవన్ ప్రకటనలు. పవన్ సినిమా రిలీజ్ సమయంలో ఆ నలుగురు కుట్ర అంటూ మంత్రి దుర్గేష్ రాద్దాంతో చివరికి బంద్ వెనక జనసేన నేత అతి సత్యనారాయణ ఉన్నట్టు తేలడంతో అబాస్పాలు. ఆయన పార్టీ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు జనసేన ప్రకటన అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సినిమా థియేటర్ల బంద్పై వారం రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందులు దుర్గేష్ సహా జనసేన నేతలు చేస్తున్న రాద్దాంతం చివరికి వారిని అబాస్పాలు చేసింది. థియేటర్ల బంద్ నిర్ణయం వెనక జనసేన నాయకుడు ఉన్నట్టు తేలడంతో వారి పరిస్థితి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా మారింది. దీంతో కంటి తుడుపు జరిగి ఆ నాయకుడిని పార్టీ బాధ్యతల నుంచి తొలగించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందులు దుర్గేష్ జనసేన నేతలు రాద్దాంతం మొదలుపెట్టారు. పవన్ సినిమా విడుదలను అడ్డుకోవడానికి జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అంటున్నారు. నా నలుగురు కుట్ర పన్నారంటూ ఆరోపణలు చేశారు. మంత్రి దుర్గేష్ దీనిపై విచారణ చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ క్రమంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజుపై పవన్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యక్తిత్వ హననం చేశారు. దీంతో అల్లు అరవింద్, దిల్ రాజు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. తూర్పుగోదావరికి చెందిన జనసేన ముఖ్య నాయకుడే థియేటర్ల బంద్ నిర్ణయం తీసుకున్నారంటూ దిల్ రాజు ప్రకటించడం, అతను మంత్రి దుర్గేష్ అనుచరుడు కావడంతో ఆ పార్టీ నాయకులంతా కంగు తిన్నారు. అసలు విషయం బయటపడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ప్రైవేటు పెట్టుబడితో తాము సినిమాలు చేసుకున్నట్టు ప్రభుత్వ అజమాయిషి ఏంటంటూ గతంలో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సినీ పరిశ్రమ విషయంలో జోక్యం చేసుకుంటున్నారంటూ నిలదీశారు. దీంతో పవన్ హడావిడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. థియేటర్ల బంద్ నిర్ణయం వెనక జనసేన నేత ఉన్న చర్యలు తీసుకోవాలని పవన్ ప్రకటించగా ఆ వెంటనే బంద్ నిర్ణయం వెనక ఉన్న రాజమండ్రి సిటీ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి అతి సత్యనారాయణ పార్టీ బాధ్యతలను తొలగించారు. పార్టీ సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు ప్రకటన జారీ చేశారు. అలాగే టికెట్ ధరల పెంపు కోసం వ్యక్తిగతంగా రావద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పప్పు బెల్లాల్లో మెడికల్ కాలేజీలు అమ్మబడును అన్నటువంటి డీటెయిల్ స్టోరీ ఇచ్చారు. కోల్పోయిన సివిల్ వివాదాల్లో మీ జోక్యం ఏంటి? పిఎల్సిఎఫ్ పేరుతో ఎలా జోక్యం చేసుకుంటారు? సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం మీకు లేదు. వాటి పరిష్కారానికి సివిల్ కోర్టులు, న్యాయ సేవాధికార సంస్థలోనే స్పష్టీకరణ. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యంపై హైకోర్టు మండిపడింది. భూమికి సంబంధించిన సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునేందుకు పోలీసులకు ఎలాంటి అధికారం లేదని తేల్చి చెప్పింది. వ్యక్తుల మధ్య భూ వివాదాలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సివిల్ ప్రొసీజర్ కోర్టు, సిపిసి కింద సివిల్ కోర్టులో నేను స్పష్టం చేసింది. అలాగే న్యాయ సంబంధిత వివాదాలను పరిష్కరించేందుకు
చట్టబద్ధ సంస్థలైన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయని గుర్తు చేసింది. సివిల్ వివాదాలను పరిష్కరించేందుకు పోలీసులు ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పేరుతో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం వల్ల కక్షిదారుల మనసులో ఓ రకమైన కలవరపాటు కలగడంతో పాటు పుట్టగొడుగుల వివాదాలు మొదలవుతాయని చెప్పింది. భూ వివాదాల పరిష్కారానికి ఏ పేరుతో కూడా సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని విశాఖపట్నం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఓ సివిల్ వివాదంలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ తనను పదే పిలిపిస్తూ వేధిస్తున్నాను, సివిల్ వివాదంలో జోక్యం చేసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నం బే కాలనీకి చెందిన 74 ఏళ్ల వృద్ధురాలు ఎస్ శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది వట్టికూటి సూర్యనారాయణ వాదనలు వినిపిస్తూ వెంకట సత్యనాగ కృష్ణరాజు, గోపాలరాజు, వెంకట సత్యనారాయణ రాజులతో శ్యామలకు సివిల్ వివాదం కొనసాగుతుందన్నారు. పోలీసులు ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పేరుతో సివిల్ వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ పిటిషనర్ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీని మీద న్యాయమూర్తి పోలీసులు వివరణ కోరారు. ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పేరుతో వివాద పరిష్కారానికి పార్టీలను కౌన్సిలింగ్ పిలిపిస్తుంటామని పోలీసులు తెలిపారు. ఒకవేళ పార్టీలు కౌన్సిలింగ్కి రాకూడదనుకుంటే రావాల్సిన అవసరం లేదని ఈ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్ భీమునిపట్నం పోలీసుల పాత్ర లేదని చెప్పారు. పిటిషనర్ వివాద పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో కేసును మూసివేశామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసులు తీరును ఆక్షేపించారు. పిటిషనర్ అయిన వృద్ధురాలకి ఇతరులకు మధ్య నెలకొన్న భూ వివాదం పూర్తిగా సివిల్ వివాదం, ఇలాంటి సివిల్ వివాదాలు జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పారు. ప్రీ లిటిగేషన్ కౌన్సిల్ ఫోరం పేరుతో సివిల్ వివాదాలను పరిష్కరించడానికి వీల్లేదన్నారు. ప్రకాశం జిల్లా మండలమూరు పోలీసులు సివిల్ వివాదాలను జోక్యం చేసుకుని సివిల్ కోర్టులో దాఖలు చేసిన సివిల్ సూట్ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్ ఒత్తిడి చేయడానికి కూడా జస్టిస్ లక్ష్మణరావు తప్పట్టారు. అలా చేయొద్దని పోలీసులను ఆదేశించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు కూడా న్యాయమూర్తి ఇదే విధమైన ఆదేశాలు ఇచ్చారు. కింది కోర్టులో వేసిన సూట్ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్ పోలీసులు బెదిరించడాన్ని ఆక్షేపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎస్ఎస్సి బోర్డు ఫెయిల్ అంటూ ఫలితాల వెల్లడిలో బోర్డు అధికారులు తప్పిదం, సోషల్ విద్యార్థిని ఫెయిల్ అంటూ ఫలితం, రివాల్యుయేషన్ 84 మార్కులు సాధించిన వైన ముగిసిన IIIT గురుకుల కళాశాల అడ్మిషన్ల గడు. ఫలితాల వెల్లడిలో ఎస్ఎస్సి బోర్డు ఫెయిల్ అయింది. బోర్డు అధికారులు తప్పిదం వల్ల విద్యార్థిని నష్టపోయింది. ఆమె భవిత అగమ్యగోచరంగా మారింది. ఏప్రిల్లో వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన గంగిరెడ్డి మోక్షిత సోషల్లో ఫెయిల్ అయినట్టు ఎస్ఎస్సి బోర్డు ప్రకటించింది. ఆమె తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లీష్లో 84, గణితంలో 93, సైన్స్లో 98 మార్కులు సాధించింది. సోషల్లో మాత్రం 21 మార్కులు వచ్చినట్టు ఎస్ఎస్సి బోర్డు మార్కులు లిస్టు జారీ చేసింది. దీంతో అనుమానం వచ్చిన మోక్షిత్ తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వరరెడ్డి 1000 రూపాయలు కట్టి రివాల్యుయేషన్కి దరఖాస్తు చేశారు. అధికారులు జవాబు పత్రం రివాల్యుయేషన్ చేసి 84 మార్కులు సాధించినట్టు ఫలితంతో పాటు జవాబు పత్రం పంపారు. అంటే ఆమెకు ఏకంగా 63 మార్కులు పెరిగాయి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిపోయింది. IIIT ఏపీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు గడువు ముగిసిపోయింది. మొత్తం 6 సబ్జెక్టుల్లో దీక్షత్కి 537 మార్కులు వచ్చాయి. అంటే IIITలో సీట్ వచ్చే అవకాశం ఉంది. వాల్యుయేషన్ అధికారులు తప్పిదం వల్ల అవకాశం తప్పిపోయింది. దీంతో విద్యార్థిని మోక్షిత్ తీవ్రంగా కలత చెందుతోంది. ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం తండ్రితో కలిసి విలేకరులతో మాట్లాడి తనకు న్యాయం చేయాలని కోరింది. ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కార్యకర్తకు జై అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వారి త్యాగాలతోనే ఈ అధికారం, చంద్రబాబు వారి పోరాటాలతో నేటి ఈ స్థానం, మహానాడు వేదికగా పాదాభివందనం చేస్తున్న త్యాగాలను వృధా కాను, గుర్తింపిస్తాం, సంక్షేమ అమలు తథ్యం, టీడీపీ విధానాలు ఆలోచనలు అన్ని పార్టీలకు బ్లూ ప్రింట్, ప్రజల వద్దకు పాలనా జవాబుదారీని దేశానికి పరిచయం చేశాం. తెలుగు రాష్ట్రాల్లో నాయకులంతా టీడీపీ వర్సిటీలో చదివిన విద్యార్థులే. 11 నెలల్లో 4.95 లక్షల కోట్ల పెట్టుబడులు, సూపర్ 6 అమలు బాధ్యత మాది, విధ్వంస పాలకుల స్కాముల్ని లెక్కిస్తున్నాం, ఎవరు అవినీతి చేసినా వదిలిపెట్టం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రంగంలోకి ఈడీ అంటూ మద్యం స్కామ్లో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ, బెజవాడ సిట్ అధికారితో సుదీర్ఘంగా భేటీ, పరస్పరం సహకరించుకునేందుకు అంగీకారం, ఉమ్మడిగా దర్యాప్తు చేయాలని నిర్ణయం, స్కామ్లో అంతిమ లబ్ధిదారు కోసం వేట, నేడు జైల్లో కసిరెడ్డిని ప్రశ్నించనున్న ఈడీ, శిక్షాకారుతో ప్రశ్నావళి సిద్ధం, ముడుపుల సంగతి తేల్చే దిశగా ముందడుగు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లిక్కర్ స్కామ్లో ఇక లోకల్ ఇష్యూస్ అయిపోయినాయి, ఇక ఈడీ వస్తుందిలే అన్నటువంటి కోణం, జగన్ని అరెస్ట్ చేసేస్తారు అన్నటువంటి పాయింట్ నుంచి ఈడీ చేతికి వదిలేశారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. లేకపోతే అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు బంద్, ప్రపంచవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి విదేశీ విద్యార్థులు సోషల్ ఖాతాల తనిఖీకి త్వరలో కఠిన నిబంధనలు, అప్పటిదాకా ఇంటర్వ్యూలు నిలుపుదల, ఇప్పటికే షెడ్యూల్ అయిన వారికి ఓకే, క్లాసులకు కొడితే వీసా రద్దు, విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పటేల్ మాట వినుంటే ఉగ్రదాడులు జరిగేవే కాదు, పీఓకేని స్వాధీనం చేసుకోవాలని చెప్పినా నాటి పాలకులు పట్టించుకోలే. 1947లో దేశ విభజన నిర్ణయంతో పాక్ ఉగ్రవాదం పరపర మొదలైంది, పాక్ తీరు మారకపోతే తగిన బదిలిస్తాం. గుజరాత్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు, 2.2 కిలోమీటర్ల లోపలికెళ్ళి విధ్వంసం, ఆపరేషన్ సింధూర్లో సరిహద్దు దాటి దాడులు, పారిపోయిన పాక్ రేంజర్లు బీఎస్ఎఫ్ వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కాంగ్రెస్తో రాయబారం అంటూ హస్తం గుడికి చేరేందుకు కవితయత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు, సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం, ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం, కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు,
ప్రజల్లోకి వెళ్తాయనే అభిప్రాయం. కారు దిగి చేయందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు. ఆ, ఆ, కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే వేడాలని యోచన. వారిలో అత్యధికులు గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. కవితతో కలిసి వీళ్ళందరూ వెళ్ళబోతున్నారు అన్నటువంటిది. ఆ, కేసీఆర్కి లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన ఆయన తనయ్య కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడిపారా? ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారా? ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా? ఈ ప్రశ్నలకు అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. లేఖలు లీకుల ద్వారా బీఆర్ఎస్లో కలకలం నెలకొన్న సమయంలోనే ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించాయని ఆ వర్గాలు వివరించాయి. ఇటీవల 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కవిత ప్రతిపాదన అధిష్టానం వారిద్దరి దృష్టికి తెచ్చినట్టు తెలిపాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వాళ్ళిద్దరు అభిప్రాయపడినట్టు వివరించాయి. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినట్టు ఆ వర్గాలు వివరించాయి. బీఆర్ఎస్లో తాజా పరిణామాలు గమనిస్తున్న ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు చేయి అందుకునేందుకు ముందుకు వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కవిత లేక ఆ తర్వాత లీకులు బీఆర్ఎస్లో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారం విఫలమైంది. సొంతగా అడుగులు వేసే దిశగా ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఇద్దరు హాజరు కాబోతున్నారు కూడా. ఇక ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులోని విచారణ ముమ్మరమవుతోంది. ఈ కేసు కూడా బీఆర్ఎస్ పెద్దల మేరకు చుట్టుకోనుంది. ఎన్నికలు జరిగి ఏడాదిన్నర గడిచినా ఆ పార్టీ బలోపేతం కావడానికి బదులు నాయకత్వ రగడ నెలకొందని ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. పార్టీ పరిస్థితిని గమనించే కవిత సొంతగా అడుగులు వేసేందుకు పావులు కదుపుతున్నారు. అదే బాటలో తాము కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో అడుగు వెనక్కి వేసిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తలుపు తడుతున్నారని తెలుస్తోంది. నిజానికి బీఆర్ఎస్కి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అత్యధికులు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం నుంచే ఉన్నారు. ఏడాది చివరికే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కారు దిగి చేయందుకోవడానికి కూడా ఇదే సరైన సమయంగా సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షకి తెరతీసినప్పుడు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచం చేరారు. అప్పట్లోనే గ్రేటర్ సహా రాష్ట్రంలోని మరికొందరు ఎమ్మెల్యేలు చేరికి రంగం సిద్ధమైంది. కానీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం ఆ ప్రక్రియను నిలిపేసింది. అయితే తాజాగా కేసీఆర్ కుటుంబంలో రేగిన చిచ్చుతో గందరగోళానికి గురవుతున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి ఆకర్షితులవుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి తన అడ్వర్టైజ్మెంట్ ద్వారా సైలెంట్గా తన తాతకి నివాళులర్పించాడు. మీ పాదం మోపక తెలుగు దరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనసుతో ఈ దరిత్రి నీ గుండె మరొక్కసారి తాకిపో తాత, సదా మీ ప్రేమకు బానిసను అంటూ జూనియర్ ఎన్టీఆర్ స్టేట్మెంటు ఇక్కడ హైలైట్ అయింది. అడ్వర్టైజ్ చేసుకున్నాను. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.